కలుగునుగాక. హల్లెలూయా. మమ్మల్ని ఆహ్వానించినటువంటి పాస్టర్ ఫిలిప్పయ్య గారికి, అలాగే వారి కుమారులు దావీదు గారికి, వారి కుటుంబానికి, వారి సంఘానికి, వారి పరిచర్యలో పాలిభాగస్తులైన దైవజనులందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికి వందనాలండి. వందనాలతో పాటు ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటాడు, ప్రభువునందు ప్రయాస వ్యర్థమో కాదు. ఫిలిప్పు గారు ఈ రీతిగా నెల నెల కూడా ఉజ్జీవ స్వస్థత కూడికలు ఏర్పాటు చేస్తూ నేను అనేక పర్యాయాలు వచ్చాను ఎడకి. అయితే వారి ప్రయాస చూస్తున్నప్పుడు నాకు కూడా సిగ్గేసిద్ది. నేను ఎందుకు ఈ రీతిగా కూడికలు పెట్టలేకపోతున్నాను? వారికి పరిచర్యలో వచ్చినటువంటి ఆ ధన సహాయం కావచ్చు, వేరొకరు తోడ్పడటం కావచ్చు, కానీ వారు వచ్చినటువంటి డబ్బుతో వారు చక్కగా శుభ్రంగా తిని డబ్బు దాచుకోవచ్చు, లేకపోతే ఇంట్లో శుభ్రంగా పడుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఆయన స్వార్థ భారము కలిగి, ఆత్మల భారము కలిగి, తన స్వజనులు, తన రక్త సంబంధికులు అందరూ కూడా దేవుని స్వార్థ వినిపించాలి, అనేకులు కూడా రక్షించబడాలి, వారి కుటుంబం వాళ్ళు అనేక మంది కుటుంబాలన్నీ కూడా దేవుని సన్నిధికి చేర్చబడాలన్న కేవలం ఒకే ఒక తలంపు కలిగి సేవకులు ఈ రీతిగా కూడికలు ఏర్పాటు చేస్తున్న దాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జిహ్వకు మహా మధురమైనది. పాల వంటిది నా జిహ్వకు మహా మధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నైనది, మేలిమి బంగారు కన్న మిన్నైనది. రత్నరాసుల కన్నా కోరదగినది, రత్నరాసుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, బాధలలో నెమ్మదినిచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వాక్యము పాల వంటిదంట, జుంటె తేనె దారాల వంటిది, వెండి బంగారముల వంటిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన జీవితంలో నెమ్మది లేని పరిస్థితుల్లో నెమ్మది అనుగ్రహించేది ఆయన వాక్యము. వాక్యం ఏమై ఉన్నదంటే చాకలి వాని సొబ్బై ఉన్నది. వాక్యం ఏమై ఉన్నదంటే అర్థమై ఉందంట. వాక్యము చెబుతుండగానే, దైవజనుడి నోటి వెంబడి మాట వెల్లడి అవుతుండగానే వాక్యం ఏం చేసిద్దంటే మనలో ఉన్న తప్పుల్ని చూపిస్తూ ఉండిద్ది, బయలుపరుస్తూ ఉండిద్ది, వెల్లడి చేస్తూ ఉండిద్ది. ఆ తప్పులు మనం తెలుసుకొని, ఈ వాక్యం నా గురించే దేవుడు మాట్లాడుతున్నాడు, దైవజనుడు కాదు మాట్లాడు, దేవుడు మాట్లాడతారు, దేవుడే నాతో మాట్లాడుతున్నాడు, నాలో ఉన్న లోపాలన్నీ కూడా సరి చేసుకోవాలన్న ఉద్దేశంతో దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాక్యం అనే అద్దములో గనక నువ్వు సరి చేసుకోనగలిగితే నువ్వు ధన్యుడివి, నువ్వు ధన్యురాలవి. దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథము, 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయము, 20వ అధ్యాయము 17వ వచనం. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు,
యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన అవసరము లేదు. యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ యోధా రాజు అయినటువంటి యెహోషాపాతు మనకు కనబడుతున్నాడు. ఈ యోధా రాజ్యం మీదకి అమోరీయులు, మోయాబీయులు, మెయోనీయులు వీరందరూ కూడా గుంపుగా వచ్చి పడుతున్నారు. నలుదిశలో కూడా శత్రు సైన్యము ముట్టడి వేసినప్పుడు యోధారాజు అయినటువంటి యెహోషాపాతు చేసిన పని ఏంటంటే, తన రాజ్యం అంతా కూడా ఒక ప్రకటన చేశాడు. రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా ఉపవాసం ఉండి ఉపవాస దినము పాటించి అందరూ కూడా దేవుని సన్నిధికి రావాలని ఒక ప్రకటన చేశాడు. యోధా ప్రజలందరూ కూడా రాజుతో కలిపి అందరూ కూడా ఎక్కడికి చేరారంట, దేవుని మందిరావరణంలో చేరి కొత్త శాల ఎదుట ఆయన ఏం చేశాడంటే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నలుదిశలు కూడా శత్రువులు ముట్టడి వేసి ఉన్నారు. మా పితరుల దేవుడికి, మా పితరులకు మీరు ఇచ్చినటువంటి స్వాస్థ్యమును మరలా వారు దొంగిలించాలన్నటువంటి తలంపులతో మమ్మల్ని నాశనము చేయాలన్నటువంటి తలంపులు కలిగి మా మీదకి మూకుమ్మడిగా దాడి చేయడానికి ఆడ సిద్ధముగా పొలిమేరల్లో ఉన్నారయ్యా. వారి నుంచి కాపాడగలిగినటువంటి శక్తివంతుడివి దేవుడివి నీవు తప్ప మాకు వేరే దిక్కు లేదు, నీవే మాకు దిక్కు ప్రభువా అని చెప్పని దేవునికి ప్రార్థన చేశాడు. ఎవరు చేశాడు? రాజు అయినటువంటి యెహోషాపాతు చేశాడు. అక్కడ దేవుని ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు, యహజీయేలు ఆయన పేరు. ఏం పేరమ్మా? యహజీయేలు. అతని ద్వారా, అతని మీదకి దేవుని ఆత్మ బలముగా దిగుట ద్వారా ఆత్మ ప్రేరేపితుడై దేవుని ప్రవచనాలు వెల్లడి చేస్తున్నాడు. మనము చదువుకున్నటువంటి లేఖన భాగం అదే. మీరు జడియొద్దు, మీరు భయపడొద్దు, మీతో కూడా ఉన్న యెహోవా అంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడండి? మీతో కూడా ఉన్న యెహోవా, దేవుడు మనతో కూడా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2023 సంవత్సరం అంతా కూడా మనతో ఉన్న దేవుడు 2024 సంవత్సరంలో కూడా మనతో ఉన్నాడు అని నమ్మిన వారందరూ కూడా బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమును స్తుతించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనతో ఉన్నాడు. ఆయన మనతో ఉన్నాడు కాబట్టి 2023 సంవత్సరంలో ఏమండి, ఎన్ని ఆపదల్లో మనం పడ్డామో, ఎన్ని శ్రమల్లో మనం ఇరుక్కున్నామో, ఎన్ని వ్యాధి బలహీనతల చేత మనం మొత్తపడ్డామో, ఎటువంటి సందర్భంలో అయినా కానీ దేవుడి కృప మనకు కాపుదలగా ఉంది కాబట్టి 2024 సంవత్సరం మనం అడుగు పెట్టగలిగాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాజైనటువంటి యెహోషాపాతు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నీవే మాకు దిక్కయ్యా, నువ్వు తప్పితే మాకు వేరే మార్గము లేదు. నిన్ను ఎదిరించడానికి ఎవ్వరికి కూడా శక్తి చాలదు, ఎవరికి కూడా శక్తి చాలదు. నిన్ను ఎదిరించేవారు ఈ భూలోకంలో ఎవరు కూడా లేరయ్యా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుని వాక్కు వెల్లడైంది. ఏమని వెల్లడైందంటే, ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడుడి. మీతో కూడా ఉన్న యెహోవా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడండి? మీతో కూడా ఉన్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. మీరు చూచెదరు. ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు కూడా దేవుడు ఇదే మాట మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే, నేడు మీరు చూచుచున్నటువంటి ఈ ఐగుప్తులను ఇక ఎన్నటికీ కూడా చూడరు. నేడు దేవుడు చేసే అద్భుతాన్ని మీరు ఓరకనే నిలుచుండి చూడండి అంటున్నాడు. అంతే. అక్కడ మోషే ద్వారా దేవుడు మాట్లాడాడు, ఇక్కడ యెహజీయుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించుతుండగా మన పితరులైనటువంటి అక్కడ పితరులకు తోడుగా ఉన్న దేవుడు ఇక్కడ కూడా తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోధారాజు అయినటువంటి యెహోషాపాతుకు తన రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ కూడా తోడుగా ఉన్న దేవుడు
వారితో మాట్లాడుతున్న దేవుడు ఈనాడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు ఓరకనే నిలుచుండి చూడండి అంతే. ఏమంటున్నాడు? మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడండి. ఏమంటున్నాడండి? మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడి మీతో కూడా ఉన్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు అంటున్నాడు. యుద్ధములో సైన్యం ఉంటారు కదా, సైన్యము యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడమని దేవుడు సెలవిస్తున్నాడు. యుద్ధములో ఉన్నటువంటి సైనికులు యుద్ధ పంక్తులుగా నిలబడతారు. వారికి ఏముంటాయండి? వారి చేతులు ఏముంటాయి చెప్పాలి? వారి చేతులు ఏముంటాయి? ఒక కర్రను ఒక బొచ్చ ఉంటాయి, అంతేగా? యుద్ధం చేసే సైనికుల చేతులు ఏముంటాయమ్మా? బల్లెం ఉండిద్ది, ఖడ్గం ఉండిద్ది, డాలు ఉండిద్ది, ఏమండి కవచం ఉండిద్ది, దట్టి కట్టుకుంటారు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే దేవుడు ఏమంటున్నాడంటే మీరు పోట్లాడాల్సిన పని లేదు, మీరు వారితో యుద్ధము చేయాల్సిన పని లేదు. యుద్ధము చేయాల్సిన పని లేదు కాబట్టి వారికి ఆ సామాను అవసరము లేనే లేదు. అయినప్పటికీ కూడా యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడుడి అంటున్నాడు. యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడమంటున్నాడు. వారందరూ కూడా నిలవబడ్డారు. అక్కడ జరిగినటువంటి సన్నివేశం ఏంటంటే, అక్కడ యెహోషాపాతు ఏం చేశాడంటే గాయకురాండ్రని ఏర్పాటు చేస్తే వారందరూ కూడా ఏం చేశారంట? యెహోవా కృప నిత్యముండును, ఆయనకే స్తుతి మహిమ ఘనత అని చెప్పని ఆయన్ని స్తుతిస్తూ వారు బయలుదేరారంట. సైనికులకు ముందు, సైన్యమునకు ముందు వారు పాటలు పాడుకుంటూ బయలుదేరుతున్నప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడంటే ఆ అమ్మోనీయులు, మోయాబీయులు, ఆ శేయూరు మన్యవాసుల మధ్య మాటుగాండ్రను పెట్టి వారందరినీ కూడా ఏం చేశాడంట? హతము చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినము మనతో మాట్లాడనై ఉన్నటువంటి అంశం ఏమిటంటే, యుద్ధ పంక్తులు తీరి వారు నిలవబడి ఉన్నారు. అయితే వారు బాహ్యపరంగా, శారీరకంగా వారి చేతిలో ఆయుధాలు లేవు, కానీ వారు అంతరంగికముగా, ఆత్మీయముగా కొన్ని ఆయుధాలు వారు కలిగి ఉన్నారు. వారి దగ్గర కూడా ఆయుధాలు ఉన్నాయి. వారందరూ కూడా దేవుని సన్నిధిలో ఏం చేశారు? దేవుని స్తుతించారు, ప్రార్థన చేశారు, దేవుణ్ణి గోజాడారు. అయ్యా నీవే మాకు దిక్కు ప్రభు అని చెప్పని రాజు ప్రార్థన చేస్తుండగా రాజ్యపు ప్రజలందరూ కూడా రాజు ప్రార్థనతో ఏకీభవించి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడైతే ఏకీభవించి ప్రార్థన చేస్తారో ఆ సంఘములో అద్భుతాలు జరుగుతాయి. సంఘమంతా కూడా అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు పేతురు గారు విడుదల పొందాడా లేదా? తెల్లారితే శిరచ్ఛేదనం పేతురు గారిది. అయితే సంఘమంతా కూడా ఏం చేస్తుంది? అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. గొప్ప విడుదలను అనుగ్రహించాడు దేవుడు. నీ కుటుంబంలో, నీ సంఘములో, నీ గ్రామంలో నువ్వు అద్భుతాలు చూడాలంటే నువ్వు ప్రార్థనలో ఏకీభవించే వారిగా మనము ఉండాలి. 120 మంది అపోస్తులు, ఎంతమంది అంటే మేడగదిలో కూడుకున్న 120 మంది కూడుకున్నారంట. 120 మంది మీద కూడా బలమైనటువంటి దేవుని ఆత్మ అగ్ని నాలుకల వలె విభాగింపబడి ప్రతి ఒక్కరి తలల మీద కూడా వాలిందని చెప్పి రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారందరూ కూడా ఏకాత్మతో దేవుని స్తుతించారు, దేవుణ్ణి గణపరిచారు, దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నప్పుడు అగ్ని లాంటి అభిషేకం ఆ మేడగదిలోనికి దిగి వచ్చింది. అట్టి అగ్ని అభిషేకాన్ని మనం చూడాలంటే, అట్టి అభిషేకపు ఆత్మ సంఘమంతా కూడా నింపుదల చేసుకోవాలంటే, అద్భుతాలు మన జీవితంలో మనము చూడాలంటే ఏం కావాలంటే ఏకాత్మ, ఏక మనస్సు, ఏకాభిప్రాయం అనేది కుటుంబాల్లో కావచ్చు, సంఘములో కావచ్చు, ఎక్కడైనా కానీ కుటుంబం అంతా కూడా ఏకాత్మ కలిగి, ఏకాభిప్రాయం కలిగి మోకరించి ప్రార్థన చేయగలిగితే కుటుంబాలు అద్భుతాలు చూస్తావు. అదే రీతిగా సంఘములో కూడా సంఘమంతా కలిసి ఏకాత్మతో ప్రార్థన చేసినప్పుడు దేవుని అద్భుతాలు తప్పక చూస్తాం. వీరందరూ కూడా యుద్ధ పంక్తులు తీరి నిలువబడ్డారంట. అయితే వారి చేతిలో బల్లెము లేదు,
ఖడ్గము లేదు, వారికి కవచము లేదు, కానీ అయితే ఆంతరంగికమైనటువంటి ఆయుధములు దేవుడు వారికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2 కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయము 3-4 వచనాలు చూద్దాం. 3-4 వచనాలు. పౌలు గారు చెబుతున్నాడు ఈ మాట. ఏమని మాట్లాడుతున్నాడంటే, మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారముగా యుద్ధము చేయము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడండి? మేము శరీర దారులమై నడుచుకున్నను, శరీర ప్రకారముగా యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట, చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఎదుట బలమైన దుర్గములను పడద్రోయ జాలినటువంటి బలము గలవై ఉన్నాయంట. ఏమిటవి? వారికి ఉన్నటువంటి యుద్ధోపకరణములు. చదవండి ఆ మాట మరలా. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారముగా యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ యుద్ధోపకరణాలు ఏమిటాయి అని మీరు చూడగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10-18 వచనాలు కనుక మనకు చూస్తే, ఆ 8 వచనాల్లో కూడా ఆ యుద్ధోపకరణాలు మనకి కనబడతాయి. చదవండి, అవి కూడా చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10-18. తుదకు, అమ్మ మైక్లో చదవండి అమ్మ. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరాలతో కాదు గాని, మనము పోరాడునది శరీరాలతో కాదు గాని ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారి నిలువబడుటకును శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరితో మనం పోరాడుతున్నదంటే, మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చావలి గ్రామంలో అడుగడుగున దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దురాత్మల సమూహము. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. సేవకుని ప్రయాస వ్యర్థము కాదు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అమ్మోరీయులు, మోయాబీయులు, సేయూరు మన్యవాసులందరూ కూడా హతమైపోతారు. మన యుద్ధోపకరణములు మనము ధరించుకుని బయలుదేరగలిగితే దేవుని అద్భుతాన్ని మనం తప్పక చూస్తాం. అపవాది తంత్రములను ఎదిరించడానికి మనం ఏం చేయాలంటండి? యుద్ధోపకరణములు మనకి కావాలి. ఏమిటా యుద్ధోపకరణాలు? చదవండి. 1 సత్యమును దట్టి, 2వది నీతియను కవచము, 3వది పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సు అనే జోడు, 4వది విశ్వాసమును డాలు, 5వది రక్షణ అనే శిరస్త్రాణము, 6వది దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము, 7వదిగా మనం చూస్తే
ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మనము పోరాడుతున్నది లోక సంబంధులకు, లోకనాథులతో, దురాత్మల సమూహముతో మనము పోరాడుతున్నాము. కాబట్టి బాహ్య సంబంధమైనటువంటి ఆయుధాలు మనకు అవసరం లేదు, కానీ దేవుడిచ్చినటువంటి యుద్ధోపకరణములు మనందరము కూడా ధరించుకునే వారిగా ఉండాలి. మొట్టమొదటిగా ఏం కట్టుకోవాలంట? సత్యమును దట్టి, అనగా బెల్ట్. ఏం కట్టుకోవాలండి? బెల్ట్ కట్టుకోవాలి. సత్యం అనే బెల్ట్ మనము ధరించుకోవాలి. రెండవదిగా నీతి అనే కవచం. కవచం ఏం చేసిద్దంటే ఇదంతా కూడా సురక్షముగా ఉంచిద్ది, సురక్షితముగా. కవచం అనేది ఉండాలి. యుద్ధములో పోరాడే సైనికుడికి ఏముండాలండి? కవచం ఉండాలి. ఆ కవచం కింద దట్టి ఉండాలి. ఏం దట్టి అంట? సత్యమనడి దట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య ఏమంటున్నాడంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరు కూడా వెళ్ళలేరు. ఆయనే ద్వారం మనకి, ఆయనే మార్గం. ఆయన ఏ రీతిగా సత్యవంతుడికి ఈ లోకంలో జీవించాడు, నీతిమంతుడికి ఈ లోకంలో జీవించాడు, ఆయనకు మాదిరికరమైన జీవితం మనము జీవించగలిగితే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఒకే ఒక మార్గం ఏంటంటే యేసయ్యే. ఒకే ఒక మార్గం ఏందండి? యేసయ్యే. అందుకే 2023 సంవత్సరముల క్రితము యేసయ్య ఈ లోకానికి వచ్చింది. ఎందుకయ్యా అంటే ఈ సర్వమానవాళి కూడా పాపులుగా జీవిస్తూ పాపపు ఊబిలో కూరుకుపోని ఉంటే వారందరిని కూడా పైకి లేవనెత్తాలని ఆయన రక్తము ద్వారా శుద్ధీకరించి, పవిత్రపరిచి, ఏమండి, నిర్దోషులుగా మార్చి తండ్రి రాజ్యానికి తీసుకెళ్లాలని, పరలోక రాజ్యానికి ప్రతి ఒక్కరిని కూడా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో, కేవలము ఒకే ఒక ఉద్దేశము కలిగి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయనే తన నోటితో చెప్పాడు, నశించిన దానిని వెదకి రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చానని చెప్పాడు. మనందరం కూడా ఒకానొక సమయంలో నశించిపోయే మార్గంలో ఉన్నవారమే. మనలందరిని కూడా దేవుడు ఏం చేశాడు? ఏదో ఒక రూపకంగా పట్టుకున్నాడు. ఏదో ఒక దైవజనుడి ద్వారా, వాక్యము ద్వారా మనతో మాట్లాడాడు. ఆ వాక్యం మనల్ని ఏం చేసిందంటే మన హృదయ లోగిళ్ళల్లోనికి వెళ్ళి, హృదయాంతరంగముల్లోనికి వెళ్ళి పొడుచుకొని, గుచ్చుకొని మనలో మార్పును తీసుకొచ్చింది వాక్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ వాక్యం ఎందుకయ్యా నెల నెల ఈ రీతిగా సేవకులు భారమైనప్పటికీ కూడా కూడికలు ఏర్పాటు చేసి వినిపింపజేస్తుందంటే, అనేకులు కాకపోవచ్చు కానీ ఒక్క ఆత్మైనా కానీ కూడిక ద్వారా రక్షించబడాలన్నా తపన కలిగి దేవునికి స్తోత్రం కలుగునుగాక, తృష్ణ కలిగి దేవునికి స్తోత్రం కలుగునుగాక, ఆశ కలిగి దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ హృదయ వాంఛలను తీర్చే దేవుడు, నీ ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడు, నీ ఆశలు నెరవేర్చే దేవుడు మనతో కూడా ఉన్నాడు. ఆనాడు యెహోషాపాతుతో తన రాజ్యంలో ఉన్న ప్రజలతో ఉన్న దేవుడు ఈనాడు మనతో కూడా ఉన్నాడు. వారితో కలిసి వారి పక్షముగా యుద్ధము చేసినటువంటి దేవుడు ఈనాడు మన పక్షముగా కూడా యుద్ధము చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చేస్తున్నాడు. ఈ మాట వెల్లడి అవుతా ఉండగానే యంత్ర శబ్దము ద్వారా ఎంతమంది హృదయాలని మాటలు తాగుతున్నాయో వారిలో దేవుడు మార్పు తీసుకొస్తాడు. ఒక్క ఆత్మైన పట్టబడాలి. ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదు. ఈ ప్రాంతం అంతా కూడా దేవుని స్వాధీనంలో ఉంది. దేవుని స్వాధీనంలో ఉంది. ఆయన ప్రణాళికలో ఉంది. ఆయన ప్రణాళికలో ఉంది కాబట్టి కొన్ని సంవత్సరాల క్రితం దైవజనుడైనటువంటి ఫిలిప్పు గారిని మొదట దేవుడు ఏం చేశాడంటే ఏర్పాటు చేసుకున్నాడు. అయ్యా, వేరొకరు కాదు, నువ్వే రావాలి. నీ రక్త సంబంధికులను మారాలంటే నువ్వే రావాలి. నువ్వే ఇక్కడ నా పని చేయాలి. నువ్వే నా పరిచర్య కొనసాగించాలి. నువ్వు మాత్రమే ధైర్యముగా ఈ రీతిగా కూడికలు పెట్టగలవు. ఈ కూడికల ద్వారా కొన్ని ఆత్మలు, అనేక మంది నా దగ్గరికి నడిపించబడతారు అని ఆయన ఏం చేశాడంటే ప్రేరేపించాడు. దేవుడు ప్రేరేపణ కలగజేశాడు దైవజనుడికి. కలగజేసి తన దైవజనుడిని స్థలములో బహుబలముగా వాడుకుంటున్నాడు. అనేక కృపావరాలు ఇచ్చి బహుబలముగా వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నాడు యూదా ఆ రాజ్యములో ఉన్నటువంటి ప్రజలతో, యోధా రాజుతో ఉన్నటువంటి దేవుడు మనతో కూడా
ఉన్నాడు, మన మధ్యలో కూడా ఉన్నాడు, మనతో మాట్లాడుతున్నాడు, మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయా, ఆనాడు మా పితరులకు కానానును ఇచ్చావు కదా నాయన, ఈ స్థలమంతటిని కూడా స్వాధీనపరిచావు కదా నాయన మా పితరులకి. ఇప్పుడైతే శత్రువులు లేచారు మా మీదకి, మరలా వచ్చి మా మీద దండెత్తి మా రాజ్యాన్ని అంతటిని కోలదోసి మేము నివసిస్తున్నటువంటి ప్రాంతం అంతటిని కూడా స్వాధీనపరుచుకోని వారు కుయుక్తులు పన్నుతూ మమ్మల్ని నాశనము చేయాలని చెప్పిన వారు పొలిమేరల్లో దాడికి సిద్ధముగా ఉన్నారు. ప్రభువా, నువ్వే మాకు దిక్కయ్యా అని చెప్పని ప్రార్థన చేస్తున్నారు. అయితే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, మీరేమి కూడా భయపడాల్సిన పని లేదు. చదవండి, ఆ మాట చదవండి. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 15వ వచనం చదువు. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యములకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు జరిగిస్తారంటండి? దేవుడే జరిగిస్తాడు. దేవుడే జరిగిస్తాడు. గొల్యాతును చూసి సైన్యం అంతా కూడా సౌలుతో సహా, సౌలు కొడుకు యోనాతాను సహా, అక్కడున్న సైన్యం అంతా కూడా, సైన్యాధిపతులు అందరూ కూడా ఏమైపోయారంట? భయపడి గుడారాల్లో దాక్కున్నాడంట రాజు. అటువంటి సందర్భంలో అక్కడికి ఒక ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరండి? ఆయన పేరేందయ్యా అంటే, బాలుడైనటువంటి దావీదు. బాలుడైన దావీదు వచ్చాడు. గొల్యాతు సవాలు చేయటం చూశాడు. చూసి ఒక మాట అంటున్నాడు. ఏమని అంటున్నాడంటే, ఈ సున్నతి లేని ఫిలిప్తీయుడు, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిప్తీయుడు ఎంతటి వాడు? మళ్ళీ వాడి తల నరికితే, వాడిని చంపితే మళ్ళీ రాజుగారు బహుమానం ప్రకటించటమా? కూతురునిచ్చి పెళ్లి చేయటమా? ఆడిని చంపడానికి బహుమానం దేనికి? నన్ను వదలండి, నేను చంపుతానన్నాడు. నన్ను పంపించండి, నేను చంపేస్తానండి. ఆడి తల తెగ నరికి రాజుకు కానుకగా ఇస్తానంటున్నాడు. ఇశ్రాయేలు మీద ఏదైతే నింద ఉందో ఆ నిందను నేను తీసేస్తానంటున్నాడు. అంత గొప్పగా సవాలు చేశాడండి. ఎవరిని బట్టి సవాలు చేశాడు దావీదు? ఎవరిని బట్టి సవాలు చేశాడు దావీదు? దేవుని బట్టి సవాలు చేశాడు. రాజు అంటాడు కదా సౌలు దావీదుతో, అయ్యా నువ్వు బాలుడివయ్యా, నువ్వు బాలుడివి. అతడు బాలుడైనప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి కూడా యుద్ధాభ్యాసము చేసినవాడు. అతనితో నువ్వు పోరాడలేవు, నువ్వు గెలవలేవు. దావీదు అంటాడు కదా, నా గొర్రెల మందలోంచి గొర్రెని సింహం వచ్చి తీసుకెళ్ళింది, ఎలుగుబంటి వచ్చి తీసుకెళ్ళింది. నేను వెళ్ళి వాటితో పోరాడి సింహం గెడ్డం పట్టుకొని దాన్ని చంపి దాని నోట్లో ఉన్నటువంటి గొర్రె పిల్లను బయటికి తీసా, ఎలుగుబంటిని చంపేశా. సింహము బలము నుండి, ఎలుగుబంటి బలము నుండి రక్షించినటువంటి నా దేవుడు ఇతడి ఫిలిప్తీల బారి నుంచి కూడా నన్ను విడిపించగలడు అంట. సౌలుకి వెంటనే ఇంట్రెస్ట్ పెరిగింది. దావీదు మాటలు చూస్తుంటే కోటలు దాడుతున్నాయే, ఎట్లయినా చేయగల సమర్థుడే అని చెప్పని విశ్వాసం పెరిగింది దావీదు మీద. సౌలుకి పెరిగి వెంటనే ఏం చేశాడంటే, తను వేసుకున్నటువంటి, అక్కడ క్లియర్గా రాయబడి ఉండేది, సౌలు యొక్క యుద్ధోపకరణములు అని చెప్పని రాయబడి ఉండిద్ది. యుద్ధోపకరణములు తీసి దావీదుకి వేస్తారంట. దావీదుకి వేస్తే అవన్నీ కూడా అతనికి వాడుక లేనందున ఆయన వాటన్నిటిని కూడా తీసి పారవేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాడుకైనవి ఉన్నవి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. శత్రువులను సైతము నాశనము చేయగలిగినటువంటి యుద్ధోపకరణములు దావీదుకు దేవుడు ఇచ్చాడు. దావీదుకు ఆ యుద్ధోపకరణాలు ఉన్నాయి కాబట్టి వీటితో పని లేదు. ధైర్యంగా వెళ్ళాడు.
ఏమంటున్నాడు ఫిలిష్తీయుడు గొల్యాతు ఏమంటున్నాడు? నేనేమన్నా కుక్కను అనుకుంటున్నావా, కర్ర తీసుకొని నా మీదకి వస్తున్నావు అని చెప్పని వారి దేవతల పేరట దావీదుని ఏం చేశాడంట? శపించాడు. నువ్వైతే బల్యం పట్టుకొని వస్తున్నావు, నువ్వైతే ఖడ్గం పట్టుకొని వస్తున్నావు, నువ్వైతే ఈటి పట్టుకొని వస్తున్నావు, నేనైతే దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనైతే నా జీవము కలిగినటువంటి ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను వస్తున్నా, కాసుకో, నీ తల తెగ నరుకుతానన్నాడు. నరికేసాడు అంతే. ఒక్క వేటితోనే బొక్క పడ్డాడు. వెళ్ళి తన వరలో ఉన్నటువంటి కత్తినే చేసి ఆ గొల్యాతు తలను ఛేదించి చేత్తో గొల్యాతు తలను పట్టుకొని రాజు దగ్గరికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది దావీదుకు ఆ ధైర్యము? ఎక్కడి నుంచి వచ్చింది దావీదుకు ఆ పౌరుషము? దేవుని ప్రజల్ని ఎగతాళిగా మాట్లాడుతుంటే, దేవుని సైన్యమును తోలనాడుతుంటే, రాజు భయపడి గుడారాల్లో దాక్కుంటే దావీదు తట్టుకోలేకపోయాడు. ఆల్రెడీ దేవుడు దావీదుకు యుద్ధోపకరణాలు ధరింపజేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తల తెగ నరికాడు. శత్రువు తల తెగ నరకాలంటే, శత్రువు తల మన చేతికి రావాలంటే, వాడు సాతాను అపవాదైనటువంటి వాడు మన కాళ్ళ కింద అనగద్రొక్కబడాలంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపోస్తులుడైన పౌలు గారు ఏదైతే చెబుతున్నాడో ఆ యుద్ధోపకరణాలన్నీ కూడా మనము కలిగి ఉండాలి. ఆ యుద్ధోపకరణాలన్నీ కూడా మనము కలిగి ఉండాలి. అదే అంటున్నాడు పౌలు గారు కొరింథీ సంఘంతో. ఏమంటున్నాడంటే, మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను, శరీర సంబంధముగా మేము యుద్ధము చేయము. ఎట్లా చేస్తాడంట? మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉందా లేదా దావీదు దగ్గర అటువంటి యుద్ధోపకరణం? ఉందా లేదా? ఉంది కాబట్టే గొల్యాతుని సైతము ఎవ్వరు కూడా గొల్యాతుని ఎదిరించలేకపోయారు, అతనికి సమాధానం కూడా చెప్పలేకపోయారు. అటువంటి సందర్భంలో దావీదు వెళ్ళి గొల్యాతుతో పోరాడి గొల్యాతుని ఏం చేశాడండి? హతమార్చాడు. ఎక్కడి నుంచి వచ్చిందయ్యా దావీదుకి ఆ శక్తి అంటే? దేవుని దగ్గర నుంచి వచ్చింది. చిన్ననాటి నుంచి కూడా కొండల్లో ఉన్న, అడవుల్లో ఉన్న, ఎడారుల్లో ఉన్న, ఎక్కడ ఉన్నప్పటికి కూడా దావీదుకి ఏం పని అంటే దేవుణ్ణి స్తుతించడమే దావీదు పని. చిన్ననాటి నుంచి కూడా దేవుణ్ణి స్తుతిస్తూ స్తుతుల ద్వారానే దుర్గములు ఏమైపోతాయండి? ప్రాకారములన్నీ కూడా కూలిపోతాయండి. ఇక్కడ రాజ్యములో ఉన్న ప్రజలందరూ కూడా, సైనికులందరూ కూడా చేసిన పని అదే. రాజు ఏం చేశాడంటే, వారి ముందు గాయకులను ఏర్పాటు చేసినప్పుడు వారు ఏం చేశారంటే, దేవుణ్ణి కొనియాడుతూ దేవుణ్ణి స్తుతించు బయలుదేరినప్పుడు ఆటోమేటిక్గా దేవుడు ఏం చేశాడంటే, వారిలో మాటుగాండ్రను పెట్టి వారందరిని కూడా హతము చేసేసారు. నువ్వు ప్రార్థన చేయగలిగితే, నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే, ఎటువంటి సమస్య అయినా కూడా నీ ఎదుట నిలువ జాలదు. వాడు గొల్యాతు కావచ్చు, సింహము కావచ్చు, ఎలుగుబంటి కావచ్చు, ఎటువంటి నయము కాని వ్యాధి కావచ్చు, ఎటువంటిదైనప్పటికి కూడా నీ సమస్య నుంచి నువ్వు విడుదల పొందుకోవాలంటే, నీ ఎదురుగా ఉన్నటువంటి సమస్య మీద నువ్వు జయము పొందుకోవాలంటే నీకు ఒకే ఒక మార్గము ప్రార్థన ద్వారానే దేవుని అద్భుతాలు మనము చూడగలుగుతాం. మనము శరీరులమే కానీ శారీరకముగా మనం యుద్ధము చేసేవారిమి కాదు. ఎట్లా అంటే మన యుద్ధోపకరణములు ఎట్లా ఉంటాయి అంటే, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవే. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నాయంట మన యుద్ధోపకరణాలు. దావీదు పడేసాడా లేదా?
ఇశ్రాయేల్ ప్రజలు పడేశారా లేదా ఎరుకో ప్రాకారాలు? దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. ఎర్ర సముద్రము చీలిందా లేదా 2 పాయలుగా? దేవునికి స్తోత్రం చూద్దాం, హల్లెలూయా. నది ఆరిన నేలగా మారిందా లేదా? ఆకాశము నుంచి ఆహారము కురిపించబడిందా లేదా? బండ నుంచి జీవజల నదులు పారినీయండి. ఎంతమంది జనము? 10 మందికి 20 మందికి రాలా వాటరు. ఎంతమందికి? లక్షలాది జనాంగానికి దేవుడు ఏం చేశాడంటే, మోషే ఆ బండను కొట్టినప్పుడు ఆ బండ నుంచి నీటిని ఉబికించాడు. ఎన్నో అద్భుతాలు నువ్వు పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగితే దేవుని అద్భుత కార్యాలన్నీ కూడా నీకు నీ ఊహకు కూడా అందవు. అన్ని అద్భుతాలు చేసాడు దేవుడు. నువ్వేదో చిన్న చిన్న విషయాలే నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావు. దేవుడు అంట ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉండిద్ది, నువ్వు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయగల శక్తివంతుడైన, బలవంతుడైన. నువ్వేది అడుగుతున్నావు దేవుణ్ణి? నీ కుటుంబం అంతా మారాలని అడుగుతున్నావా? నీ కుటుంబ యజమానుడు మారాలని అడుగుతున్నావా? నీ బిడ్డల జీవితాల్లో మార్పు రావాలని అడుగుతున్నావా? నీ కుటుంబంలో ఉన్న లేమి పోవాలని అడుగుతున్నావా? దరిద్రత పోవాలని అడుగుతున్నావా? నీ బిడ్డలకు ఉద్యోగాలు రావాలని అడుగుతున్నావా? లేకపోతే నీ బిడ్డలకు వివాహాలు కావాలని అడుగుతున్నావా? లేకపోతే నీ బిడ్డలకు బిడ్డలు కలగకపోతే బిడ్డల కోసం నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావా? ఏదైనప్పటికీ కూడా ఆయన సమస్తము కూడా ఇయ్యగలిగినటువంటి దేవుడు ఆయన. ఏకైక దేవుడు. ఆయన పేరేందండి? చెప్పాలి. ఆయన పేరేంది? ఆయన పేరు చెప్పాలి అందరూ కూడా. ఆయన పేరేంది? యేసు. ఆయన పేరు యేసు క్రీస్తు, అందరికీ ప్రభు అండి. ఏ ఒక్క మతానికో ఏ ఒక్క కులానికో ఆయన దేవుడు కానే కాదు. యేసుక్రీస్తు అందరికీ కూడా ప్రభువే. కొంతమంది ఏం చేస్తున్నారంటే కులాలకే అంటగడుతున్నారు యేసు ప్రభుల వారిని. అదే మాత్రం కూడా కరెక్ట్ కానే కాదు. ఆయన అందరికీ ప్రభు. దోత వచ్చి గొల్లలతో చెప్పిద్ది, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం అని చెప్పిద్ది. ప్రజలందరికీ, ఈ భూమి మీద ఎంతమంది ప్రజానికం ఉన్నారో వారందరికీ కూడా సంతోషకరమైన సువర్తమానం అంట. ఎందుకయ్యా అంత సంతోషకరమైన సువర్తమానం? ఆయన జననం అంటే, ఆయన జననము, ఆయన మరణము లేనిది ఈ లోకానికి రక్షణ లేదు. లేదు. మనందరం ఏమైపోయేవారు ఆయన రాకపోతే, ఆయన పుట్టకపోతే. ఆయన మన నిమిత్తము మన పాప దోషములన్నీ కూడా ఆయన శిలువలో భరించి వహించి మన నిమిత్తం ఆయన గొర్రె పిల్లగా బలి అయిపోయాడండి. పస్కా పశువుగా వధించబడ్డాడు. ధర్మశాస్త్ర కాలంలో ఏం చేసేవారంటే, సంవత్సరం అంతా కూడా ఏటేటా ఏం చేసేవారంటే, యెరూషలేము దేవాలయమునకు వెళ్ళి ప్రత్యక్ష గుడారంలో ఏం చేసేవారంటే దేవునికి బలులు అర్పించేవారు. ఇతడు సంవత్సరం అంతా కూడా ఎట్లయినా తిరగని, వ్యభిచారం చేయని, మోసం చేయని, దొంగతనం చేయని, ఎవరినైనా సంపని, ఏది చేసినా కానీ ఏం చేసేవాడంటే, ఆ యాజకుడు ఏం చేసేవాడంటే, ఆ వెళ్ళినటువంటి ఆ వ్యక్తి దగ్గర ఒక గొర్రె పిల్లని తీసుకొని ఆ గొర్రె పిల్లని మనిషిని ఒక చోట కూర్చోబెట్టి ఈ మనిషి చేతులు ఏం చేస్తాడంటే ఆ గొర్రె పిల్ల తల మీద పెడతాడు. పెట్టినప్పుడు యాజకుడు పూజ చేస్తుండగా, యాజకుడు ప్రార్థన చేస్తుండగా, యాజకుడు ధూపం వేస్తుండగా అక్కడ ఏమైపోయిద్దంటే అతనిలో ఆ పాపిలో ఉన్నటువంటి ఆ పాప దోషములన్నీ కూడా ట్రాన్స్ఫర్ అయిపోతాయి. దేంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి? గొర్రె పిల్లలోకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. అప్పుడు ఆ గొర్రె పిల్లను తీసుకెళ్ళి ఆ ఆవరణములో బలిచ్చేవారంట. అట్లా ఏం చేసేవారంటే ప్రతి సంవత్సరం కూడా ఆ రీతిగా జరుగుతూ వచ్చేది. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఒకే ఒక్కసారి, దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా, లోకమంతటా లోకవాసులందరి నిమిత్తము కూడా ఒకే ఒక్కసారి బల్యార్పణ గావించడానికి దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా, బలియాగము చెందడానికి, రక్తము చిందించడానికి, శిలువ మరణము పొందడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇక నువ్వు ప్రత్యక్ష గుడారానికి వెళ్ళాల్సిన పని లేదు, గొర్రె పిల్లలను తీసుకెళ్లాల్సిన పని అంతకన్నా లేదు. ఎందుకంటే మనందరి నిమిత్తం ఒకేసారి ఆయన బలి అయిపోయాడు గొర్రె పిల్లగా.
అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే ఇహలోకములో ఉండగానే ఆయన్ని నమ్ముకొని, ఎవరిని నమ్ముకొని? యేసయ్యను నమ్ముకొని, యేసయ్య మన కొరకు చిందించాడే రక్తము, ఆ రక్తము కలవరిగిరి కొండపైన కారుతూ 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 ఏరులై పారుతూ ఈ చావలి గ్రామంలో ఏరులై పారుతుంది. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ఈ భారతదేశం అంతా కూడా ఏరులై పారుతుంది. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో కూడా ఆయన రక్తము ఏరులై పారుతుందండి. ఆ రక్తములో కడగబడాలి. మనం చేయాల్సిన పని ఏంది? ఆ రక్తములో కడగబడాలి. కడగబడిన వారికే ఎక్కడ ఎక్కడుంది వారికి? ఎక్కడుంది వారికి పాలు? ఎక్కడుంది? పరలోకంలో ఉంది వారికి పాలు. ఎవరితో ఉంది? పరిశుద్ధులతో పాలు పొందుకుంటారు. మనం ఇహలోకములో ఉండగా ఆయన్ని నమ్ముకొని, ఆయనను మనము సొంత రక్షకునిగా అంగీకరించి, ఆయన రక్తములో కడగబడి, ఆయనకు ఇష్టలుముగా, ఆయనకు మాదిరికరమైన జీవితం ఈ లోకంలో మనం జీవించగలిగితే మనందరం కూడా ఎక్కడ కలుసుకుంటామంటే మరలా ఎక్కడ కలుసుకుంటామండి? పరలోకంలో కలుసుకుంటాం. నీకన్నా నాకన్నా మన కుటుంబాల్లో ఎంతమంది అయితే మన పితరులు చనిపోయి ఉన్నారో, నిద్రలోనికి వెళ్ళారో, మరణములోనికి వెళ్ళారో, వారందరిని కూడా మనం ఎక్కడ చూస్తామండి? పరలోకములో చూస్తాం. ఎప్పుడైతే యేసయ్య మధ్యాకాశంలోకి వస్తాడో దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. నిరీక్షణ గలవారమైతే మన పితరులను మళ్ళా చూస్తాము యేసయ్యతో కలిసి అన్న నిరీక్షణ మనకుంటే వారిని మనం తప్పగా కలుసుకుంటాం. ఆ పరలోకానికి మనము చేరాలంటే, ఆ పరలోక రాజ్యములో మనం అడుగు పెట్టాలంటే, ఆ పరలోకంలో దేవుడు నా నిమిత్తం ఏర్పాటు చేసినటువంటి ఆ గృహాలను మనం స్వాధీనపరుచుకోవాలంటే, అందులో ఆయనతో కలిసి నివాసము చేయాలంటే ఉన్న ఏకైక మార్గం ఏంటంటే యేసయ్య తప్పితే వేరొక మార్గము లేనే లేదు. నువ్వు 100 మందికి కాదు, 1000 మందికి అన్నదానాలు చేసిన, ఏమండి, 1000 మందికి వస్త్రదానాలు చేసిన, ఇంకా నువ్వు 100 పంపులేపి లేంకే బళ్ళు కట్టి గుళ్ళు కట్టి నువ్వేది కట్టించినా ఏది చేసినా కానీ నువ్వు పరలోకానికి వెళ్ళవు. నువ్వేదైతే అనుకుంటున్నావో స్వర్గం అని, ఏదైతే అనుకుంటున్నావో నువ్వు పరలోకం అని, ఆ స్వర్గంలో నువ్వు అడుగు పెట్టాలంటే, పరలోకంలో నువ్వు అడుగు పెట్టాలంటే ఉన్న ఏకైక మార్గం నేనే అంటున్నాడు యేసయ్య. నేను తప్పితే వేరొక మార్గము లేనే లేదు. ఎందుకంటే ఆయన తప్పితే ఎవరు కూడా ఈ లోకములో నా నిమిత్తము రక్తము చిందించిన నాదుడు లేడు. ఆయన తప్పితే ఎవ్వరు కూడా చిందించలా. ఈ లోకంలో ఎవ్వరు కూడా మన నిమిత్తం బలియాగం ఎవ్వరు కూడా అవ్వలేదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మనకున్నటువంటి యుద్ధోపకరణాలు ఏంటంటే సత్యమనే దట్టి, రెండవదిగా నీతి అనే కవచం ఉండాలి, మూడవదిగా పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసుని జోడు ఉండాలి, నాలుగవదిగా ఏముండాలంటే విశ్వాసం అనే డాలు ఉండాలి, ఐదవదిగా రక్షణ అనే శిరస్త్రాణం ఉండాలి. రక్షణ అనే శిరస్త్రాణము అంటే ఇప్పుడు మనకు ముందుమంతా శరీరం అంతా బాగానే ఉంది. శరీరంలో ముఖ్యమైనటువంటి భాగం ఏంటంటే తల లేకపోతే నిన్ను ఎవరైనా గుర్తుపడతారా? రక్షణ అనే శిరస్త్రాణం అని ఎందుకు అన్నారంటే, రక్షణ పొందుకుంటేనే నీ శిరస్సు కనబడిద్దాడ. నువ్వు శిరస్సు లేకుండా నువ్వు ఎక్కడికి కూడా వెళ్ళలేవు. రక్షణ లేనిది నువ్వు ఎక్కడికి కూడా నువ్వు వెళ్ళలేవండి. అందుకే రక్షణ అనే శిరస్త్రాణము నీకు తప్పక ఉండాలి. ఆరవదిగా ఏముండాలంట? వాక్యం అనే ఆత్మ ఖడ్గము. వాక్యం ఏం చేసిద్దంట? రెండంచులు కలిగి ఉండిద్దంట. పొదునైనది దేవుని వాక్యం. ఎంత పొదునైందంటే అపోస్తులుడైనటువంటి పేతురు గారు ఈ రీతిగా సభ జరుగుతూ ఉండగా వేల మందిలో పరిశుద్ధాత్మతో నిండిన వాడే దేవుని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది హృదయాల్లో వాక్యం ఏం చేసిందంటే పొడవబడిందంట, గుచ్చబడి అప్పటికప్పుడు 3000 మంది రక్షణ పొందారు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. 3000 మంది రక్షణ పొందారు, 5000 మంది రక్షణ పొందారు. 12 మందితో పరిచర్య స్టార్ట్ అయింది దేవుని మినిస్ట్రీ. ఎంతమంది దాకా వెళ్ళిందండి? 12 మంది 120 అయ్యారు, 120 3000, 5000, వేల మంది, ఇప్పుడు లక్షల్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇప్పుడు ఈ భూమి మీద కోట్లలో దేవుని మినిస్ట్రీ జరుగుతుందండి. దేవుని పరిచర్య విస్తారముగా వెల్లడవుతుంది. దేవుని సువార్త విస్తారముగా ప్రకటించబడుతుంది.
అంచె దినముల్లో ఉన్నాం మనం. ఎవ్వరు కూడా దేవుని గురించి విననటువంటి వారు ఎవ్వరు కూడా ఉండకూడదు. ఆయన ఒక ముఖ్య ఉద్దేశం. ప్రతి చోట కూడా నలుమూలల, ప్రపంచ నలుమూలల కూడా దేవుని సువార్త వినిపించబడుతుంది. నువ్వు ఇంకా ఆయన్ని నమ్ముకోలేదేమో, ఇంకా నువ్వు ఆయన్ని అంగీకరించలేదేమో, దేవుని సన్నిధికి వస్తున్నావు కానీ బాప్తీసం పొందలేదేమో, ఇంకా నా బిడ్డల పెళ్ళిళ్ళు కావాలి, నా మనవాళ్ళ పెళ్ళిళ్ళు కావాలి, ఇంకా నాకు వయసు ఏమైపోయింది, నేను ఇంకా యవ్వన ప్రాయంలోనే ఉన్నాను కదా నువ్వు అనుకోవచ్చు. తెల్లారి లేచిన కానీ పేపర్లో, టీవీలో ఏం చూస్తున్నావమ్మా? నిండు యవ్వన ప్రాయంలో ఉన్నవారు, 20 సంవత్సరములు నిండిన వారు కూడా హఠాత్ మరణం పొందుతున్నారు. భయానకమైనటువంటి పరిస్థితుల మధ్య మనం ఉన్నాం. మనము పోకముందే, ఆయన రాకముందే మనం ఏం చేయాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. అదే సిద్ధ మనస్సు అనే జోడు. సిద్ధపాటు కలిగి ఉండాలి. నువ్వు రక్షించబడ్డావు, నీ కుటుంబం కూడా రక్షణ పొందుకోవాలి. నువ్వు రక్షించబడ్డావు, నీ రక్త సంబంధికులకు కూడా దేవుని సువార్తను ప్రకటించాలి. అదే సువార్త వలనైనా సిద్ధ మనస్సు. దేవుని సువార్తను విస్తారముగా నువ్వు ప్రకటిస్తే, నువ్వు ఇక్కడ ఎన్ని ఆత్మలో ఇక్కడ పట్టబడతాయో అంత ప్రతిఫలం నీకు పరలోకంలో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నువ్వు ఇక్కడ పరిచర్యలో ఎంత విత్తుతావో అంత గొప్ప పంట నువ్వు అక్కడ పరలోకంలో నువ్వు కోస్తావు. ఇక్కడ భూమి మీద ధనవంతురాలు ఒక ఆమె ఉందంట, పేద విధవరాలు ఒక ఆమె ఉందంట. వారిరువురు కూడా ఎక్కడికి వెళ్ళారంటే పరలోకానికి వెళ్ళారు. ఇద్దరు కూడా బాప్తిస్మం పొందారు, రక్షణ పొందుకున్నారు, దేవుని వాక్యానుసారముగా జీవించారు. అయితే ఈ పేద విధవరాలికి ఇచ్చినటువంటి గృహము చూశారు. ఆ గృహం అంట మంచి బిల్డింగ్ కట్టాడంట దేవుడు. బిల్డింగ్లు ఎట్లా ఉంటాయి? అక్కడ బంగారముతో కట్టబడి ఉంటాయి. సువర్ణ వీధులలో మనం అక్కడ తిరుగులాడతామంట. మంచి బిల్డింగ్ కట్టాడంట దేవుడు ఆ పేద విధవరాలకి. అయితే ఈ ధనవంతురాలు అనుకుంటుంది కదా, ఈ పేద విధవరాలకి ఇట్లాంటి బిల్డింగ్ కట్టాడు, నాకు ఇంకా పెద్ద బిల్డింగు ఏర్పాటు చేసి ఉంటాడు దేవుడు అని చెప్పి ఆమె బిల్డింగ్ దగ్గరికి వెళ్ళేసరికి ఆమె కోసం అక్కడ ఏముందంటే ఒక పూరి పాక ఉందంట. పూరి పాక ఉంది. ఏమిటి? ఆమె ప్రశ్న వేసుకుంటుంది. ఆమె మనసులో అంతర్మదనం చెందుతుంది. ఏమని అనుకుంటుందంటే, నేను దేవుణ్ణి ఎరిగాను, దేవుని రక్తంలో కడగబడ్డాను, పరలోకానికి వచ్చాను కదా, ఆమెను ఒక రకంగా నన్ను ఒక రకంగా దేవుడు చూస్తున్నాడు ఏందని చెప్పని ఒక ఆలోచన ఆమె మధ్యలో తిరుగుతూ ఉంది. అయితే దూత చెబుతుంది పక్క నుండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పేద విధవరాలు ఆమెకున్నదంతా కూడా దేవుని పరిచర్య నిమిత్తము వేయపరిచింది, ఖర్చు చేసింది. అయితే నువ్వు ఇచ్చే విషయంలో కానీ, దేవుని పరిచర్యలో సహకరించే విషయంలో కానీ నువ్వు నీ చేతిని ఏం చేసావంటే కొరచ చేసావు. అందుకే నీకు ఇది, అందుకే ఆమెకి అది. నువ్వు ఇక్కడ ఎంతైతే ఇస్తావో ఈ భూమి మీద అంటే డబ్బులు ఏమైపోతాయంట? ఏమవుతాయండి? డబ్బులు చెదలబట్టిపోతాయి. అక్కడ చెదలబట్టవు. నువ్వు ఇక్కడ ఎంత ఇస్తావో అంతకు రెట్టింపు అక్కడ దాసబడి ఉండిద్ది. దీనికోసం దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిచర్యలో సహకరించే వారిగా మనము ఉండాలి. నీతి అనే కవచం మనము ధరించుకోవాలి. ఏం కవచం అండి? నీతి అనే మైమరుపు అనగా కవచాన్ని మనము ధరించుకోవాలి. నీతిమంతుడైనటువంటి యేసయ్య రక్తములో కడగబడిన మనందరము కూడా నీతిమంతులముగా ఆయనకు మాదిరికరమైన జీవితం ఈ లోకంలో జీవించాలి. నీతిమంతుడైన ఒక ఆయన అన్నాడు దేవుడు. ఎవరినన్నాడు? నోవాహుని అన్నాడు. నోవాహు నీతిపరుడును, ఈ తరము వారందరిలో కూడా నిందారహితుడై ఉండేను అని చెప్పని రాయబడి ఉండేది. దేవుడే నోవాహు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. నీ గురించి నా గురించి కూడా దేవుడు సాక్ష్యం ఇస్తాడా? మన ఇంట్లో వారిస్తారా? మన ఇంటి పక్క వారిస్తారా మన గురించి సాక్ష్యము? యోబు గారి గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. నా భక్తుడైనటువంటి యోబును నువ్వు చూసావా? అతడు యథార్థవంతుడు, దేవుని యందు
భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించినవాడు. దేవుని నోటి వెంబడి మన గురించినటువంటి సాక్ష్యము మనం వినాలి. వినాలంటే మనం ఏం చేయాలి? దేవునికి నమ్మకముగా ఉండాలి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటాయండి, మెండుగా ఉంటాయి. నీతి అనే సత్యమనే దట్టి నువ్వు కట్టుకోవాలి. నీతి అనే కవచాన్ని నువ్వు ధరించుకోవాలి. మూడవదిగా మనం చూస్తే ఏమంటున్నాడు? సిద్ధ మనస్సు అను జోడు, సువార్త పరిచర్యలో మనం భాగస్థులము కావాలి. నాలుగవదిగా విశ్వాసమను డాలు నీకు కలిగి ఉండాలి. డాల్ అంటే ఏంటంటే, యుద్ధంలో సైనికుడు ఏం చేస్తాడంటే, ఎదుటివారు బల్యాలు విసిరినప్పుడైనా, ఖడ్గముతో దాడి చేయబడినప్పుడైనా ఈ డాలు తీసుకొచ్చి అడ్డం పెడతాడు. ఈ విశ్వాసం అనే డాలు నువ్వు అడ్డం పెట్టుకోవాలి. దేనికంటే, అపవాదిగాడు వాడి తంత్రములు ప్రయోగిస్తున్నప్పుడు, వాడి అగ్ని బాణములు నీ మీద విసురుతున్నప్పుడు నిన్ను కాపాడగలిగేది ఏంటంటే విశ్వాసం అనే డాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ విశ్వాసము నీలో ఉంటే నువ్వెక్కడ కూడా పడిపోవండి. వాడు వేసే బాణాలకు నువ్వెక్కడ కూడా పడిపోవు. ఆ బాణాలన్నిటి నుంచి కూడా నువ్వు తప్పించబడతావు. దావీదు మీదకి ఈట విసిరాడు ముమ్మారు. ఎవరో? సౌలు. ఈట నుంచి తప్పించుకున్నాడా లేదా? దావీదు తప్పించుకున్నాడు. ఆనాడు దావీదు తప్పించబడ్డాడు, ఈనాడు మనము కూడా తప్పించబడతాం. ఎప్పుడయ్యా అంటే విశ్వాసం అనే డాలు మన చేతిలో ఉన్నప్పుడు. విశ్వాసం అనే డాలు ఉండాలి. ఆ డాలు ఉంటే అదేం చేసిద్దంటే అగ్ని బాణములన్నింటినీ కూడా ఆర్పివేసిద్దంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఐదవదిగా మనం చూస్తే రక్షణను శిరస్త్రాణం. ఇందాక చెప్పాను కదా, తల. ఏమండి? శరీరానికి ముఖ్యమైనటువంటి భాగం ఏంటంటే తల. తల లేదో నువ్వెవరో నేనెవరు ఎవరు కూడా గుర్తుపట్టలేరు. ఆ తల మనకు ఉండాలంటే, పరలోకానికి మనం వెళ్ళాలంటే మనకు ఏం కలిగి ఉండాలంటే, మనము రక్షణ అనే శిరస్త్రాణము మనము కలిగి ఉండాలి. రక్షణ లేకపోతే నీకు ఎక్కడ కూడా నీకు ప్రవేశం అనేది లేదు. నువ్వు ట్రైన్కి వెళ్ళాలి, లేకపోతే బస్సు ఎక్కుతావు. బస్సు ఎక్కగానే ఏం చేస్తారు? నిన్ను ఫ్రీగా తీసుకెళ్తారా? హైదరాబాద్లో అయితే ఫ్రీగా తీసుకెళ్తున్నారు. ఇప్పుడు నిన్ను ఫ్రీగా తీసుకెళ్తారు. ఇక్కడ ఏం చేయాలి? నువ్వు బస్సు ఎక్కగానే టికెట్ కొనాలి. టికెట్ తీసుకోకపోతే నిన్నేం చేస్తాడు? ట్రైన్లో టీసీ ఏం చేస్తాడు? నిన్ను తీసుకెళ్ళి జైల్లో పెడతాడు, డబ్బులు కట్టించుకుంటాడు నీ దగ్గర. అయితే అక్కడైనా ట్రైన్లో దొంగతనంగా అయినా నువ్వు ట్రైన్ ఎక్కగలుగుతావేమో, కానీ ఇక్కడ నువ్వు ఎక్కలేవు. టికెట్ లేకపోతే, రక్షణ అనే టికెట్ నీకు లేకపోతే నీకు ఆ ఓడలోనికి ప్రవేశము లేదు. నోవాహుతో ఉన్న వారందరూ కూడా రక్షణ అనే ఓడలోనికి ప్రవేశించారు. మనందరము కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఒక టికెట్ మనము కలిగి ఉండాలి. ఏమిటయ్యా ఆ టికెట్ అంటే? రక్షణ అనే టికెట్. నువ్వు టికెట్ కొనుక్కున్నావు, రక్షణ పొందావు, బాప్తీసం తీసుకున్నావు. సరే, ఆదివారం పూట నువ్వు ఎక్కడెక్కడో ఉన్నావు అనుకో, ట్రైన్ వచ్చే సమయానికి నువ్వు ఎక్కడ ఉండాలి? స్టేషన్లో ఉండాలి. స్టేషన్లో ఉండకుండా నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతా, దేవుని మందిరంలో ఉండకుండా నువ్వు ఎక్కడెక్కడో నీ ఇష్టానుసారంగా బ్రతుకుతా ఉంటే, ఆ టయానికి దేవుడు వచ్చాడు అనుకో, నువ్వు విడవబడతావా ఎత్తబడతావా? ఎడవబడతాం. టికెట్ తీసుకున్నటువంటి నీవు ఎక్కడ ఉండాలంటే స్టేషన్లోనే ఉండాలి. ఎక్కడ ఉండాలంటే దేవుని మందిరములోనే ఉండాలి. ఎక్కడ ఉండాలంటే దేవుని సహవాసములోనే ఉండాలి. ఎక్కడ ఉండాలంటే దేవుని పరిచర్యలోనే ఉండాలి. ఎక్కడ ఉండాలి అంటే దేవుని సువార్త పనిలో నువ్వు భాగస్థురాలవి కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు అటువంటి సిద్ధపాటు నువ్వు కలిగి ఉన్నప్పుడు, దేవుడు ఎప్పుడు కేక వేస్తే, ఎప్పుడు బోరధ్వని నీకు వినపడిద్దో అప్పుడు నువ్వేం చేస్తావు? రెప్పపాటున ఎత్తబడతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రక్షణ అనే శిరస్త్రాణం ఉండాలి. ఆరవదిగా దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం ఉండాలి. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము ఉండాలి. దావీదు మహారాజు అంటాడు 119వ కీర్తనలో, నీ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు ప్రకాశిస్తుందంట. ఆయన వాక్యం వెల్లడి అవుతుంటూనే ఏమొచ్చిద్దంటండి? వెలుగు వచ్చిద్దంట. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బ్రతుకులో చీకటి ఉందేమో, ఆయన వాక్కు వెల్లడవుతుండగానే దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నీ గృహములో ఉన్న చీకటి, నీ కుటుంబంలో ఉన్న చీకటి, నీ బ్రతుకులో ఉన్న చీకటిని దేవుడు తీసేశాడు, వెలుగుతో నింపుతున్నాడు ఆయన. ఒకే నాడు యేసయ్య
లాజరు బయటికి రా అన్నాడు, అంతే. వచ్చాడా లేదా లాజరు? ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే సమాధిలోంచి బయటికి వచ్చాడు. ఆయన వాక్కుకు అటువంటి శక్తి ఉంది. ఆయన సేవకుని నోటి వెంబడి దేవుని మాట వెల్లడవుతుండగానే దేవుని అద్భుతాలు జరుగుతాయండి. నువ్వు విశ్వసించగలిగితే, నువ్వు నమ్మగలిగితే. మార్త ఏమంటుంది? అయ్యా 4 రోజులైందయ్యా సమాధిలో పెట్టి, నువ్వు ఆ బండ తొలగిమంటున్నావు, వాసన వచ్చేసిద్దయ్యా అని చెప్పని అంటుంది మార్త. అప్పుడు యేసయ్య అన్న మాట ఏంటంటే, నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నువ్వు నమ్మాలంతే, నువ్వు నమ్మాలి. దేవుడు నా పట్ల కార్యము చేయబోతున్నాడని నమ్మాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 2023వ సంవత్సరం అంతా కూడా దేవుని కార్యము కొరకు ఎదురు చూసేవేమో. ఈ నూతన సంవత్సరములు అడుగుపెట్టినటువంటి నీవు ఈ 2024వ సంవత్సరం 4వ తారీఖు గురువారం ఈ ఉద్యోగ స్వస్థత కూడికి వచ్చినటువంటి నీవు, ఈ యంత్ర శబ్దము ద్వారా వాక్యం వింటున్నటువంటి నీ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యము చేయబోతున్నాడు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నువ్వు నమ్మాలంతే, నువ్వు నమ్మాలి. దేవుడి దినము నాతో మాట్లాడని నువ్వు నమ్మితే నువ్వు దేవుని కార్యం చూస్తావు. దేవుడు నా పట్ల కార్యము చేస్తున్నాడని నువ్వు నమ్మితే దేవుని కార్యం చూస్తావు. దేవుడు నా శరీరంలో ఉన్నటువంటి వ్యాధిని నయము చేస్తున్నాడు ఈ రాత్రి కాలమే అని నువ్వు నమ్మితే దేవుని మహిమను తప్పక చూస్తావు. ఆరవదిగా వాక్యం అనే ఆత్మ ఖడ్గము మనకి ఉండాలి. వాక్యం ఉండాలి. వాక్యం మన హృదయంలో ఏం చేయాలంటే స్థిర నివాసము చేయాలి. దావీదు మహారాజు అంటాడు, అయ్యా నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అంటాడు. ఈ లోకములో ఎంతోమంది పాపుల మధ్యలో మనం తిరుగులాడుతూ ఉంటాం. ఎటువంటి పాప మాలిన్యము మనకు అంటకుండా ఉండాలంటే, ఎటువంటి పాపపు గోతిలో మనము దిగకుండా ఉండాలంటే, పాపాన్ని మనము ద్వేషించే వారిమిగా మనం ఉండాలంటే, పాపము నుంచి మనము పారిపోయే వారిమిగా మనం ఉండాలంటే దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన హృదయంలో ఏముండాలంటే వాక్యము స్థిర నివాసము చేయాలి. వాక్యం అనేది స్థిర నివాసము చేయాలండి. యేసోబు పారిపోయాడు, అన్యుల మధ్యలో నివసిస్తున్నాడు, అన్యుల మధ్యలో జీవితం కొనసాగిస్తున్నాడు. అన్యుల మధ్యలో అధికార హోదాలో ఉన్నటువంటి యోసేపు పాపాన్ని విసర్జించి పాపానికి దూరముగా పారిపోయాడు. యోసేపుకు ఉన్నటువంటి అధికారపు హోదా మనకు గనకుంటే ఎంత పాపం చేసేవారేమో. ఇక మన ఇష్టానుసారంగా మనం జీవించేవారేమో ఆ లోకంలో, ఆ పట్టణములో, ఆ రాజ్యంలో. యేసోబు అట్లా కాదు. నా దేవుని దృష్టికి ఎంత ఘోరమైన దుష్కార్యము నేను ఎలా చేస్తానంటున్నాడు. నువ్వెక్కడున్నా కానీ నువ్వు అనుకోవచ్చు, 4 గోడల మధ్య రహస్యముగా నేను పాపం చేస్తున్నాను, నన్ను ఎవరు కూడా చూడలేదని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రతిదీ కూడా చూసే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నిన్ను నన్ను కనిపెట్టే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. పరలోకమందు ఆసీనుడైన దేవుడు ప్రతి ఒక్కరిని కూడా నిశ్చితముగా పరిశీలనగా చూస్తూ ఉన్నాడు. ఆయన కనుదృష్టి నుంచి నువ్వు ఎక్కడికి కూడా తప్పించుకోలేవు, ఎక్కడికి కూడా నువ్వు పారిపోలేవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాక్యం అనే ఆత్మ ఖడ్గము మనకి ఉండాలి. దేవుని మాట, దేవుని నామం మన నోట వెల్లడవుతుండగానే శక్తి కార్యాలు మనము చూస్తాం. దావీదేమన్నాడు? నీ దేవతల పేరట నువ్వు శపిస్తూ వస్తున్నావు కానీ, నువ్వు ఈటే బల్యము తీసుకొని నా మీదకు వస్తున్నావు కానీ, నేనైతే ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతి యెహోవా నామము పేరట నీ మీదకు వస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ దినము దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నీ తలను నేను తెగ నరుకుతా. ఇక్కడున్న ఫిలిష్తీయులందరి కళేబరములు ఆకాశ పక్షులకును భూమృగములకును ఎరవేస్తానన్నాడు. ఛాలెంజ్ చేసి వెళ్ళాడు యుద్ధానికి. గొల్యాతును పడగొట్టాడు, తల శిరచ్ఛేదనము చేశాడు. ఏం చేశాడండి? వారందరిని కూడా హతమార్చేశారు. ఎప్పుడైతే ఆయన నామము నీ నోట ఉండిద్దో శూర కార్యములు నువ్వు చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రక్షించబడినటువంటి నీవు, స్వస్థత పొందుకున్నటువంటి నీవు, విడుదల పొందుకున్నటువంటి నీవు, దేవుని అంగీకరించినటువంటి నీవు, దేవుని మీద ఆసక్తితో ఉన్నటువంటి నీవు, ఈ దినము సన్నిధానములో ఆయన సన్నిధి అనిపిస్తున్నటువంటి నీవు
ఎప్పుడు కూడా ఆయన నామం నీ నోట్లో నాంతా ఉండాలి, నాంతా ఉండాలి. ఎప్పుడు కూడా ఆయన వాక్కు, ఆయన వాక్కు, ఆయన వాక్కే. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన నామని మొదట నీ నోట్లోంచి రావాలి. ఎల్ల వేళలో కూడా ఆయన్ని స్తుతించేవారిమిగా, ఆయన నామాన్ని కీర్తించేవారిమిగా, ఆయన నామాన్ని ప్రకటించేవారిమిగా, ఆయన నామాన్ని గొప్ప చేసేవారిమిగా మనం ఉంటే దేవుడు మనల్ని హెచ్చైన స్థితిలో ఉంచుతాడు, నిలబెడతాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొట్టమొదట వచనం కనుక చూడగలిగితే, నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలకు లోబడి నువ్వు జీవిస్తే నిన్నేం చేస్తానంటున్నాడంటే దేవుడు, సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించాలంటే, మన జీవితాల్లో దేవుని అద్భుతాలు చూడాలంటే ఒకే ఒక మార్గం ఏంటంటే ఆయన వాక్యం మన మధ్యలో ఉండాలి. ఆయన వాక్కు మన నోటి వెంబడి రావాలి. ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో, ప్రతి స్థలములో కూడా మనం ఏం చేయాలి? మొదటగా దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి. 7వదిగా మనం చూస్తే ఏం చేయాలంటే మనము ప్రార్థన చేయాలి. ఇప్పుడు చెప్పండి, మొట్టమొదటిది ఏందని? మొట్టమొదటి చెప్పాలి. మొట్టమొదటిది మన యుద్ధోపకరణములు 7 చెప్పే నేను. మొట్టమొదటిది సత్యమును దట్టి, రెండవది నీతి అనే కవచము, మూడవది సిద్ధ మనస్సు అనే జోడు, 4వది విశ్వాసం అనే డాలు, 5వది రక్షణ అనే శిరస్త్రాణము, 6వది వాక్యం అనే ఆత్మ ఖడ్గము, 7వదిగా మనం చూస్తే ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన. ఏలియా కూడా మన వంటి స్వభావము గల మనుష్యుడే. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశము నుంచి అగ్ని కురిచింది. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఏలియా ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మోషే ప్రార్థన చేస్తే ఆకాశము నుంచి మన్నా కురిపించబడింది. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్య చంద్రుల్ని దేవుడు ఏం చేశాడండి? నిలిపివేశాడు. ఈ సర్వ సృష్టి మీద కూడా అధికారము దేవుడు మనకు అనుగ్రహించాడు. అయితే మనం ఆ అధికారాన్ని మనం ఆస్వాదించాలంటే, అధికారాన్ని మనం పొందుకోవాలంటే, ఆ అధికారాన్ని మనం వినియోగించాలంటే ఒకే ఒక మార్గము ప్రార్థన. ప్రార్థన ద్వారానే. యేసయ్య అదే అన్నాడు, ప్రార్థన వల్లనే కానీ మరి దేని వల్లనైనాను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యం. మార్కు సువార్త 9:29 ఉండిద్ది వాక్యం. ఈ విధమైన సమస్య వదిలిపోవుట అసాధ్యం. అది దెయ్యములు కానీ, వ్యాధులు కానీ, బలహీనతలు కానీ, ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా నువ్వు విడుదల పొందుకోవాలంటే, నువ్వు స్వస్థత పొందుకోవాలంటే, సమాధానం పొందుకోవాలంటే, నీ కుటుంబంలో నెమ్మది కలగాలంటే, నీ కుటుంబం అంతటికి దేవుడు రక్షణ అనుగ్రహించాలంటే నువ్వు మోకరించి ప్రార్థన చేయి. ప్రార్థన ఒకటే, కేవలం ప్రార్థనే. నువ్వెవరిని బతిమలాడాల్సిన పని లేదు. నీ భర్తను బతిమలాడాల్సిన పని లేదు, నీ భార్యని బతిమలాడాల్సిన పని లేదు, నీ బిడ్డలను బతిమలాడాల్సిన పని అంతకన్నా లేదు. నువ్వు చేయాల్సిందల్లా ప్రార్థనే. హింసకుడు, దోషకుడు, హానికరుడైనటువంటి సౌలును దర్శించి, సౌలును పడగొట్టి, సౌలును తన భక్తునిగా, అపోస్తులుడిగా మార్చుకున్నటువంటి దేవాది దేవుడు మన బిడ్డలను మారుస్తాడా లేదా? మారుస్తాడన్నవారు అందరూ కూడా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి స్తుతించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ గ్రామంలో ఎంతమంది సౌలులు ఉన్నారో వారందరిని కూడా దేవుడు పౌలులుగా మార్చునుగాక. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యములు ఈ స్థలములో జరిగించునుగాక. ఈ ప్రాంతం అంతటిని కూడా ఆయన పరలోక రాజ్య వ్యాప్తి కొరకు స్వాధీనపరచునుగాక. స్వాధీనపరుచుకుంటాడు. ఒకానొక దినమున సేవకులు పడుతున్నటువంటి ప్రయాస వ్యర్థము కానే కాదు. ప్రతిఫలము మనము చూస్తాం. దేవుడు ఈ మాటలన్నీ కూడా తన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచి ప్రార్థనలో ఉండండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడానికి స్తోత్రము నాయన, కృపగలిగిన దేవుడానికి వందనాలు తండ్రి. ఈ రాత్రికాలం వాక్యము ద్వారా నాయన ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తుతులు నాయన. వాక్యం ఎటువంటి దుష్టుడు కూడా నాయన చల్లినటువంటి విత్తనాలు ఎత్తికెళ్లకుండా నాయన, వాడు దొంగిలించకుండా నాయన మీ కాపుదల దయచేయండి నాయన. ప్రతి ఒక్కరి హృదయంలో నాటబడి నాయన వాక్యపు విత్తనాలు ఫలించాలి నాయన. వారి హృదయాలు చిగురించాలి నాయన.
వారి బ్రతుకులు చిగురించాలి నాయన, వారి కుటుంబంలో సంతోషము కలగాలి నాయన. ఎటువంటి బిడ్డ ఎటువంటి ఆశ కలిగి ఈ రాత్రికాలము నీ సన్నిధానంలో కూర్చొని నాయన నీ పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తుందో నాయన, ఆ బిడ్డ పట్ల గొప్ప కార్యము జరిగించండి నాయన. ఈ రాత్రికాలం ఆ బిడ్డ గృహానికి వెళ్ళేసరికే నాయన ఆ బిడ్డ అద్భుతము చూసి వెళ్ళాలి తండ్రి. నీకు స్తోత్రము. కృపను అనుగ్రహించండి, కార్యములు జరిగించమని. ఇక్కడ పరిచర్య చేస్తున్న నీ దైవజనులను కూడా జ్ఞాపకం చేసుకోండి. దైవజనుడి కుటుంబాన్ని, సంఘాన్ని, సంఘ బిడ్డల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ